కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. మచిలీపట్నం లక్ష్మీ థియేటర్ సెంటర్లో ఆక్రమణలు, స్టేట్ బ్యాంక్ ప్రహరీ గోడను ఆనుకొని కొన్నేళ్ల క్రిందట వెలిసిన దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. కొన్నేళ్లుగా ఆక్రమించుకొని ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న దుకాణాలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. 2 నెలల క్రితమే నోటీసులు ఇచ్చినప్పటికీ దుకాణదారుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో తొలగింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ రోజుని ఈ లక్ష్మీ టాకీస్లో ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నావో ఆ ఆక్రమణలన్నీ తొలగించడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుని పని మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. రోజు రోజుకి కూడా ఆక్రమణలు మెయిన్ రోడ్డు మీదకి రావడంతో పాదచారులకి అదేవిధంగా ట్రాఫిక్కి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది ఎప్పటి నుంచో మేము చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎవరైతే షాపు ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెంగా ముందుకు జరిగి మొత్తం రోడ్డు అంతా ఆక్రమించేటువంటి స్థితికి రావడం జరిగింది. ఇది లక్ష్మీ టాకీస్ ఒకటే కాదు, మొత్తం టౌన్లో ఉన్నటువంటి మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోని కూడా స్పెషల్ డ్రైవ్గా చేపట్టి మొత్తం అన్ని చోట్ల కూడా తొలగించడం జరుగుతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మురిగారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏదైతే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై అయితే గనక మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక మచిలీపట్నంలో ఇటీవలే ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నటువంటి యొక్క కట్టడాలపై మున్సిపాలిటీ అధికారులు దీనికి సంబంధించినటువంటి నోటీసులు అందించడం, ఇక దీనిపై ఇక కూల్చివేతలు అయితే మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే గతంలో కూడా కొన్ని కట్టడాలను అయితే అక్రమ కట్టడాలను అయితే కూల్చివేసినటువంటి అధికారులు ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్ లో కూడా అక్రమంలో ఏదైతే స్టేట్ బ్యాంక్ ప్రహరీ గోడను ఆనుకొని గత కొన్నేళ్లుగా వేసినటువంటి దుకాణాలను సైతం కూడా ఈ యొక్క మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే ఈ గత 2 నెలల క్రితమే నోటీసులు ఇచ్చినప్పటికీ దుకాణదారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇటు ఈ రోజు తొలగింపు చర్యలు చేపట్టామంటూ కూడా ఇటు అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అక్రమంగా ఉన్నటువంటి దుకాణాలను తొలగించడంతో పాటు ఇంకా ఏవైతే దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఇలా అక్రమంగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తామంటూ కూడా ఇటు అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా థ్యాంక్ యూ సంతోష్.